టు మెగా 9 హిందూ ధర్మంలో మానవ సేవే మాధవ సేవ అంటారు. ఆకలితో ఉన్నవాడికి పట్టెడు అన్నం పెడితే ఆ దేవుడికి నైవేద్యం పెట్టినట్టే అని చెప్తారు. కానీ నేటి రోజుల్లో భక్తి పేరుతో జరుగుతున్న కొన్ని ఘటనలు చూస్తే అసలు మనం ఎటుపోతున్నాం అనిపిస్తోంది. తాజాగా గంగా నది తీరంలో జరిగిన ఒక ఘటన ఇందుకు నిదర్శనం. ఒక వ్యక్తి గంగమ్మకు పాలు అర్పిస్తూ ఆ పాలను పట్టుకోవడానికి వచ్చిన పేద పిల్లలను అసహ్యించుకుంటూ తరిమి కొట్టాడు. నదిలో కలిసే పాల కోసం అంత ఆరాటపడ్డాడు. కానీ ఆకలితో ఉన్న ఆ చిన్నారుల కడుపు నింపాలని ఆలోచించలేదు. చూస్తున్న వారి మనసును కదిలిస్తున్న ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. గంగానది తీరంలో ఒక భక్తుడు ఎంతో నిష్ఠగా పూజ చేస్తున్నాడు. తన చేతిలోని బిందె నిండా పాలు ఉన్నాయి. ఆ పాలను గంగానదిలో ఆర్ఘ్యంగా వదులుతున్నాడు. అయితే అక్కడే నిలబడిన కొందరు నిరుపేద బాలికలు ఆ పాలు నదిలో వృధాగా పోవడం చూసి వాటిని తమ డబ్బాల్లో పట్టుకోవటానికి ప్రయత్నించారు. కనీసం ఆ పాలనైనా తాగి ఆకలి తీర్చుకుందామనుకున్న వారి ఆశని ఆ వ్యక్తి ఏం చేశాడో చూడండి. నా పూజకు అడ్డు వస్తున్నారు అన్నట్లుగా ఆ చిన్నారులను విసుక్కుంటూ కోపంగా పక్కకు నెట్టేశాడు. ఒక్క చుక్క పాలు కూడా ఆ పిల్లల డబ్బాల్లో పడకూడదని మొత్తం నదిలోనే పోశాడు. పాలు నీళ్ళల్లో కలిసిపోతున్నాయి. కానీ పక్కనే ఉన్న గొంతులు మాత్రం ఆకలితో ఎండిపోతున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయిన వెంటనే నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. లక్షల మంది ఈ వీడియోను చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీళ్ళల్లో పాలు పోస్తే పుణ్యం వస్తుందో రాదో తెలియదు, కానీ ఆకలితో ఉన్న బిడ్డకు పాలు పోస్తే దేవుడు ఖచ్చితంగా మెచ్చుకుంటాడు అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇది భక్తి కాదు, అంధ విశ్వాసం. సాటి మనిషిలో దేవుడిని చూడలేని వాడు నదిలో ఏం చేస్తాడు అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. గంగమ్మ తల్లి కూడా నా బిడ్డలకు ఇవ్వకుండా నాకెందుకు పోస్తున్నావు అని బాధపడి ఉంటుంది అంటూ ఎమోషనల్ గా స్పందిస్తున్నారు. నిజమే, సాంప్రదాయాలను గౌరవించడం ముఖ్యం, కానీ అంతకంటే ముఖ్యం మానవత్వం. నదిలో వృధాగా పోసే బదులు ఆ పాలను ఆ చిన్నారులకు ఇచ్చి ఉంటే ఆ వ్యక్తి నిజమైన దైవానుగ్రహాన్ని పొందేవాడు అంటున్నారు నెటిజన్లు. ఇలాంటి ఘటనలు మన కళ్ళు తెరిపించాలని, దేవుడు గుడిలో కాదో గుండెల్లో ఉంటాడని, ఆకలితో ఉన్న వారి కడుపులో ఉంటాడని గుర్తు చేసుకోవాలని అంటున్నారు.